అంటే అట్నే గప్చుపులు కూడా ఉంటాయి, మళ్ళా మామూలుగా ఉండేది బద్దకాసులు. సో ఆర్డర్ అయితే వచ్చింది, సెకండ్ ఆర్డర్ 2 కిలోమీటర్స్ 110 రూపీస్ అనమాట. ఇలాంటి మంచి మంచి వాళ్ళు మనకు దొరుకుతారు అనమాట 31st. అదే ఇది లాస్ట్ సంవత్సరం కదా, ఇలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం. సో ఈయన మన సబ్స్క్రైబర్ అనమాట. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్టీ రైడర్. సో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు స్విగ్గీ అయితే చేయబోతున్నా. సో స్విగ్గీలో డైలీ ఇన్కమ్ ఎంత, అసలు ఆర్డర్స్ ఎట్లున్నాయి, ఈరోజు 31st అనమాట. ఏ విధంగా కస్టమర్స్ మనల్ని రిసీవ్ చేసుకుంటారో, తాగుంటారా, అసలు డెలివరీ బాయ్ని తిడతారా, కొడతారా, అసలు ఏ విధంగా ఉంటుందో. సో డెలివరీ బాయ్ కష్టాలేంది, డెలివరీ బాయ్ పడే బాధలేంది, డెలివరీ బాయ్ ఎంత కష్టపడి ఫుడ్ తెచ్చిస్తుంటే సో కస్టమర్ ఏ విధంగా రెస్పాన్స్ అవుతాడు, రెస్పెక్ట్ ఇస్తారా ఇవ్వట్లేదు అని ఈ వీడియోలు ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లారిటీ అయితే ఇస్తాను. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో బాయ్. సో మన మొదటి ఆర్డర్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ కేఎస్ బేకరీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది. సో మన ఫస్ట్ ఆర్డర్ అయితే ఇక్కడ బయట ఉన్నాయి, మనయే. ఈ బండి ఆడిది బ్రో. సో ఆర్డర్ అయితే తీసుకున్నాం, పికప్ చేసినాం, అట్లా ఎంట్రింగ్ ఇవ్వాలన్నమాట ఆడ. సో మన ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసినాం అనమాట. మా ఫ్రెండ్ వెనక పట్టుకుంటాడు. సో ఇలా 31st ఎట్లుంటో చూడాలి. ఇక అగో హాయ్ జబ్రో. సో ఇలా ఎట్లుంటో మొత్తం చూపిస్తాం. ఇక మొత్తం 31st ధూమ్ ధామ్ ఉంటుంది. అన్ని కేక్లే, ఇలా మొత్తం కేక్లే. సో కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళి నేను వీడియో అయితే ఆన్ చేస్తాను. సో మన కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చినాం. కస్టమర్కి అయితే కాల్ చేద్దాం ఇప్పుడు. సో మా లొకేషన్ అయితే ఈ గల్లీలో చూపిస్తుంది. ఈ గల్లీలో అయితే ఉండదు తెలియదు మరిగా. అన్నా స్విగ్గీ అన్న లొకేషన్లో ఉన్నా. అన్నా స్విగ్గీ అన్న లొకేషన్లో ఉన్నా. ఎక్కడన్నా ఈ డెడ్ ఎండ్లో ఉంది ఇక్కడ లొకేషన్. అవునవును, ఇట్లకి వెళ్ళి రావాలా? ఓకే. ఇలాంటి మంచి మంచి వాళ్ళు మనకు దొరుకుతారు అనమాట 31st. అదే ఇది లాస్ట్ సంవత్సరం కదా, ఇలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం. శనిగా అదృష్టం. ఇక ముంగటి ఉండు చూడు. ఇక అదే మాకు బ్యాక్ సైడ్ అంటే మేము మాకు ఓకే. థ్యాంక్ యూ అన్న. మనకు తర్వాత ఇస్తాడు జొమాటో స్విగ్గీ వాడు తర్వాత ఇస్తాడు. అంటే ఆడు పోయిన తర్వాత లేకపోతే మొత్తం అయిపోయిన తర్వాత. సో మనకు అమౌంట్ అయితే 110 రూపీస్ వచ్చింది అనమాట. ఇలా సబ్జీ 90 రూపీస్ బోనస్ అనమాట. 30 రూపీస్ ఆర్డర్ ఛార్జెస్ వచ్చినట్టున్నాయి. సో నెక్స్ట్ ఆర్డర్ అయితే చూడాలి. సో ఇట్లాంటి లొకేషన్స్ వస్తాయి అన్నమాట అప్పుడప్పుడు. వెనక ముంగట వెనక వస్తాయి. సో మనమే ఒప్పుక బట్టి కొద్దిగా వెళ్ళి ఇచ్చేయాలి. సో ఆర్డర్ అయితే వచ్చింది, సెకండ్ ఆర్డర్ 2 కిలోమీటర్స్ 110 రూపీస్ అనమాట. సో యాక్సెప్ట్ చేసిన ఆర్డర్ అయితే రాయల్ చాట్ అంట.
చూడు బ్రో, రాయల్ చాట్ బండారి. రాయల్సా? సో ఇదే రాయల్ చాట్ బండారి. హాయ్ బోలో, హాయ్ బోలో. సో ఈయన మన సబ్స్క్రైబర్ అనమాట. సో లొకేషన్కి అయితే వచ్చినాం. సో రిచ్ పికప్ లొకేషన్ ఇది భయ్యా. 7309. అంటే అట్నే గప్చుపులు కూడా ఉంటాయి, మళ్ళా మామూలుగా ఉండేది బద్దకాసులు అట్లా ఉంటాయి. హైదరాబాద్లో బద్దకాసులు ఎట్లుంటాయి అంటే, సో గప్చుప్లు పడ్డాయి అనమాట. గప్చుప్ కూడా బుక్ చేసుకోరు. దీనికి 90 రూపాయలు. సో 90 రూపీస్. దాని కాస్ట్ అడిగే ఉండే ఒకసారి, దాని కాస్ట్ అడిగే ఉండే ఎంత అని. సో లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది? 2 కిలోమీటర్లు బ్రో, 2 కిలోమీటర్లు 90 రూపాయలు ఖర్చు పెట్టుకురు ఇప్పుడు వాళ్ళు. 2 కిలోమీటర్లు. సో గాయ చూసిరా, 2 కిలోమీటర్లకు గప్చుప్ బుక్ చేసిరు అనమాట. స్విగ్గీలో ఆర్డర్ చేస్తే 90 రూపాయలు ప్లస్ అవి ఆర్డర్ పైసలు 30 రూపీస్, మొత్తం 120 రూపీస్ ఇప్పుడు మొత్తం. అట్లుంటుంది. సో 120 రూపాయలు పెట్టి బుక్ చేస్తే గప్చుప్లు. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళి అయితే నేను లొకేషన్ కెమెరా ఆన్ చేస్తాను. కస్టమర్ ఇంటికి అయితే వచ్చినాం, లొకేషన్కి అయితే వచ్చినాం. ప్రావిడెన్స్ ప్లాజా ఇదేగా. ఇదేనా లొకేషన్? ప్రొవిడెన్సీ ప్లాజా 4th ఫ్లోర్ పోవాలి. ఇది వినో టాప్ వేస్తా కాదు, అవన్నీ పెడతారా అందులో? ఇవన్నీ ఉంది డీటెయిల్స్. 4th ఫ్లోర్ 303 డోర్ నెంబర్. గట్టిగా పట్టుకో. సో 4th ఫ్లోర్కి వెళ్ళాలి ఇప్పుడు. లిఫ్ట్ ఉందా, నడుచుకుంటూ పోవాలా? అండి 303. సో ఇట్లా వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ వాళ్ళకు చెప్పాలన్నమాట. ఫోర్త్ ఫ్లోర్. సో 4th ఫ్లోర్ అనమాట. నేను 3rd ఫ్లోర్ వస్తున్నా. సో 303. ఇక్కడ 20202. మ్యామ్ స్విగ్గీ. Happy New Year.
థ్యాంక్ యూ మ్యామ్, సేమ్ టు. సో డెలివరీ అయితే కొట్టేసిన అనమాట. ఈ ఆర్డర్ పైసలు వచ్చి మనకింత, సో 110. సో ఇట్లా అనమాట మన హైదరాబాద్లో గప్చుప్లు కూడా ఆర్డర్ చేస్తారు తెలుసుకోండి కొద్దిగా. థర్డ్ ఆర్డర్ అయితే వచ్చింది. థర్డ్ ఆర్డర్ వచ్చేసి 3 కిలోమీటర్లు 130 రూపీస్, 20 రూపీస్ టిప్ అనమాట. సో ఆర్డర్ అయితే పికప్ చేస్తున్నా. సో న్యూకింగ్ చైనీస్ రెస్టారెంట్. సో రెస్టారెంట్ వచ్చేసి మన ముంగట్నే ఉందన్నమాట. సో ఇది అదే న్యూకింగ్ చైనీస్ రెస్టారెంట్ లెఫ్ట్ సైడ్లో అవుపిస్తుంది అనమాట. సో రీచ్ పికప్ లొకేషన్ నా 5440. పైసలు కొట్ట రాలే అప్పుడే అన్నారు. అప్పుడు నేను కొట్టాను అంటారు. కొడతారు అన్న, 200 కొడతాను చెప్పాడు అన్న. ఎవరు మీ డాడా? అయితే నా ఫోన్తో వచ్చేసారు ఫోన్ చేసేది. అదేవో అమ్మకి పో దేనికో దానికి అయితే అని అన్నా. అంటే ఇస్తా అందరికి ఇస్తా అని అన్నారు. సరే నాకు గుర్తు మళ్ళా అంటే నువ్వు ఆ మాట నాకు కొడతాను నేను మళ్ళా. సో కస్టమర్ లొకేషన్ వచ్చేసి ఇంట్లో ఉన్నామని చెప్పారు అంట 3 కిలోమీటర్లు. అలా బయట 12 తెలుసు అంటే ఒక్కొక్క నువ్వుగానే గెసి. సో కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చినాము. ఫ్లాట్ నెంబర్ 43 అంట. 43 అంటే 47 ఉంది ఇక్కడ. 45 మేబీ. అన్నా స్విగ్గీ అన్న లొకేషన్లో ఉన్నా? అవునన్నా. కిందకి వస్తారా అన్న? అన్నా ఇది న్యూ కింగ్ అన్నా. ఇక్కడ మళ్ళీ మనలుగా రెస్టారెంట్ పేరు అవుపిస్తుంది. ఇక్కడ సత్యమూర్తి. సత్యమూర్తి. అరే బుక్ చేసింది వీళ్ళే, ఇంకా ఎవరు అంటాడు. ఫోన్ చేసింది కూడా ఇతలేగా. 4 రూమ్స్ అంట. 4 రూమ్స్ ఎందుకు ఇచ్చేసాను. ఏం పేరు అడుగు. మీరేగా ఫోన్ మాట్లాడింది ఇప్పుడు. ఫోన్ మాట్లాడింది ఈయననే, మళ్ళీ ఎవరన్నా అడుగుతాడు. ఏం పేరు ఏంటి బ్రో ఇది?